హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కృష్ణ ఇన్ కొరియా'. నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే లోటే వాటర్ పార్క్ అయితే వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. అది కూడా మా హస్బెండ్ లేకుండా అనమాట. ఫస్ట్ టైం నేను ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. అలాగే మా హస్బెండ్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు. సో ఆ వీడియోనే ఇది. అలాగే ఈ వాటర్ పార్క్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వాటర్ పార్క్ వచ్చేసి గిమ్హేలో ఉంటుంది. మేమున్నది గోజే కదా, గోజే నుంచి గిమ్హేకి వెళ్ళడానికి 1 అవర్ అయితే టైం పడుతుంది. ఆ రోజు పిల్లలకి హాలిడే అవ్వడం వల్ల మా హస్బెండ్కి అయితే హాలిడే లేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో పిల్లలు నేను కలిసి అయితే వచ్చాము. మార్నింగ్ నా భగవద్గీత క్లాస్ అయిపోయింది. దాని తర్వాత ఒక 10 మినిట్స్కి అయితే బయలుదేరిపోయాము. అంటే నేను ఈలోపే క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందే పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయి రెడీగా క్లాస్కి అయితే కూర్చున్నాను. క్లాస్ అవ్వగానే ఇమ్మీడియట్గా బయలుదేరిపోయామన్నమాట. సో ఇది వాటర్ పార్క్ కాబట్టి ఇక్కడికి వెళ్ళడానికి సెపరేట్ క్లోత్స్ అయితే తెచ్చుకున్నాము. నేను ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వాటర్ పార్కే కావచ్చు, అలాగే బీచ్కే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే మా హస్బెండ్ పక్కనే ఉంటారు కదా. సో నేనైతే వాటర్లోకి దిగను. పిల్లలు ఆయన అంతవరకే అనమాట, వాటర్లో ఆడుకుంటూ ఉంటారు. నేను మాత్రం వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఒడ్డును కూర్చొని అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాను వాళ్ళ కోసం. సేమ్ ఇక్కడ కూడా అంతే. నేను కూడా వాటర్లో ఏం దిగలేదు, ఓన్లీ పిల్లల కోసమే టికెట్స్ తీసుకున్నాను అండ్ పిల్లల కోసమే క్లోత్స్ కూడా తెచ్చాను. ఇది ఇండోర్ వాటర్ పార్క్ అనమాట. సో దీనికి సపరేట్గా టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది చలికాలం కదా, అమ్మో ఇంత చలిగా ఉంది ఇప్పుడు వాటర్ పార్క్ ఏంటి అని అన్నాను వాళ్ళతోటి. సో వాళ్ళేమో లేదు అది ఇండోర్ వాటర్ పార్కే, టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు లోపల, అండ్ వాటర్ కూడా చక్కగా గోరువెచ్చగా ఉంటాయి, దిగి చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఆడుకోవచ్చు అని చెప్తే అప్పటికి నేను కానీ ఓకే అన్నాను. లేదంటే అసలు ఈ క్లైమేట్ కండిషన్స్లో వాటర్లోకి దిగడం అనేది మంచి పని అనిపించదు నాకు. ఇదిగో లోపలంతా ఇలా ఉంది, మొత్తం సెట్టింగే బీచ్లో ఎలా ఉంటుందో అలా సెట్ చేశారనమాట. అన్నట్టు దీనికి టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా, ఒక్కొక్కళ్ళకి 46,000 వాన్స్ అయితే పడింది. అంటే మన కరెన్సీలో దగ్గర 2,800 రూపాయలు అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. అది మళ్ళీ ఓన్లీ టికెట్ ప్రైజే. లోపలికి వచ్చిన తర్వాత వీటన్నిటికీ కూడా మళ్ళీ సెపరేట్ ప్రైజ్ ఉంది. స్విమ్ వెస్ట్ ఉంటుంది కదా, సో అదైతే కంపల్సరీ పెట్టుకోవాలి. దానికి మళ్ళీ సెపరేట్ ఛార్జ్ చేస్తున్నారు. 46,000 అంటే నాకు తెలిసి అందులోనే ఇస్తారేమో అనుకున్నాను, కానీ విడిగా కొనాల్సి వచ్చింది. ముగ్గురికి అయితే తీసుకోవాల్సి వచ్చింది. కొంటం అంటే అక్కడ రెంట్కి ఇస్తారు కదా, సో రెంట్కి అయితే తీసుకున్నాను. మళ్ళీ బీచ్ చైర్ ఉంది కదా, అది కావాలంటే దానికి సెపరేట్ ఛార్జ్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. ఒక మోస్తరు చైర్కి ఏమో 25,000 ఉంది, అది మినిమం ఫస్ట్ బేసిక్ అనమాట. దాని తర్వాత ఇంకొంచెం పెద్దగా ఉన్నదేమో 30,000 నుంచి 40,000 వరకు ఉంది. ఇంకా చెక్కతోటి చేసి ఉంది కదా పెద్దది, అదేమో ఏకంగా 100,000 వాన్స్ ఉంది. 100 కాదు, 110,000 వాన్స్ ఉంది. అంటే మన కరెన్సీలో దగ్గర ఒక 7,000 అనుకుంటా, అంతే 7,000 ఉంటుంది. దానికి ఏంటంటే కొంచెం ఫ్యామిలీ అందరూ కూర్చోవచ్చు, ఎక్కువ మంది కూర్చోవచ్చు. మళ్ళీ ఇందులో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. ఈవెన్ సింగిల్ వాటర్ బాటిల్ కూడా అలో లేదంట. నేనేమో వాటరు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాను, కానీ అలో లేదంట. మనం ఊరుకుంటామా? నేను శుభ్రంగా అదే వాటర్ అదే ఫుడ్ అయితే తిన్నాను, పిల్లలకు కూడా అదే పెట్టాను కొంచెంగా. మేము 11 కల్లా లోపలికి వెళ్ళిపోయామా. 11 నుంచి 3:30, 4 o'clock వరకు అయితే అక్కడే ఉన్నాము. పిల్లలు మాత్రం ఫుల్ అంటే ఫుల్గా ఆడుకున్నారు. ఇక్కడ మా కిట్టు వెనకాల బ్లూ కలర్ వెస్ట్ వేసుకొని పైన లైట్ స్కై బ్లూ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు కదా, పాప బాబు కూడా నాకు అర్థం కాలేదు, ఒక్కడే అనుకుంటా వాళ్ళ పేరెంట్స్కి. తనకేమో మా కిట్టుతోటి ఆడుకోవాలని ఉంది, కానీ చెయ్యి పట్టుకొని ఆడిస్తుంటే మాత్రం అసలు చెయ్యి ఇదిలిచ్చేసుకుంటున్నాడు. సరే బాబు నువ్వు ఆడుకో, నీతో పాటు ఏమన్నా కలిసి ఆడతాడేమో చూద్దామని అంటే వెనకాలే అలాగా పడి తిరుగుతున్నాడు, కానీ అట్లీస్ట్ తన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదన్నమాట.
మా బుడ్డాడేమో తనకు అసలు పట్టుకోవడానికే నచ్చట్లేదు కదా అని చెప్పి తన పని తను చూసుకుంటున్నాడు. వెనకాలే వస్తున్నాడు, నాన్న కొంచెం నువ్వు కూడా ఆడించుకో అనంటే, ఏంటమ్మా అలా అంటావు, నేను ఆడించుకుంటున్నా కూడా తను ఆడుకోవట్లేదు, చెయ్యి ఇదిలించుకుంటున్నాడు, నాకు నేనే ఆడుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత మా సంస్కృతి వచ్చి కిట్టుని తీసుకెళ్ళి ఆడిస్తుంటే ఇక వెనకాలే తను కూడా. అప్పటికి వీళ్ళిద్దరితో అలవాటు పడ్డానికి ఆల్మోస్ట్ 1 hour అయితే టైం పట్టింది. అసలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నా కూడా ఎంతలాగా గొడవ చేశాడో. ఐ మీన్ పాప బాబు తెలియదు అని చెప్పాను కదా, బాబు అనుకుందాము. ఎంతలాగా గొడవ చేసేసాడో, నేను రానంటే రాను, నేను ఇక్కడే ఆడుకుంటాను, వాళ్ళతోనే ఆడుకుంటానని అక్కడక్కడే తిరుగుతున్నాడు. అలా అని చెప్పి వీళ్ళతో పాటు కూడా క్లోజ్గా అయితే ఆడట్లేదు, కానీ వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఆడాడు చాలాసేపు ఆ వాటర్లోనూ. వాళ్ళ పేరెంట్స్ ఏమో అయ్యో తను రావట్లేదు. నాకే ఒకలా అనిపించింది, నాకు మీరొద్దు, నాకు వాళ్ళే కావాలి, వాళ్ళతోటే ఆడుకుంటాను అని అంటే కొంచెం పేరెంట్స్ కూడా ఇదిగా ఫీల్ అవుతారు కదా, కొంచెం వాళ్ళు అలాగే ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. లాస్ట్కి ఎత్తుకొని బలవంతంగా ఏడ్చి కింద పడి గిల్లగిల్ల కొట్టుకుంటున్నా కూడా బలవంతంగా అయితే తీసుకెళ్ళిపోయారు. ఎందుకండి ఉంచండి ఆడుకుంటాడు, కాస్త అలవాటు పడతాడన్న కూడా వాళ్ళ పేరెంట్స్ వినలేదు, బలవంతంగా లాక్కెళ్ళారు. టైం అయితే 2 o'clock అవుతుంది. ఇంకా పిల్లలు ఆకలి అనంటుంటే నేను బాక్స్ ఓపెన్ చేస్తుంటే అప్పుడు చెప్తుందనమాట, ఇక్కడ మన ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, ఓన్లీ ఇక్కడే పర్చేస్ చేసుకోవాలి, సింగిల్ వాటర్ బాటిల్ కూడా మనం తెచ్చుకోకూడదు, తాగేదైనా తినేదైనా ఇక్కడ మాత్రమే కొనుక్కోవాలని చెప్పింది. కానీ ఇక్కడ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువ అనిపించింది నాకు. మామూలు చికెన్ నగ్గెట్స్ వచ్చేసి 1600 ఉంది మన కరెన్సీలో, దగ్గర కొరియన్ వాన్లోనేమో 26,000 అనమాట. అండ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి రావడానికి 40 minutes టైం పట్టింది. అంత టైం తీసుకుంటున్నారేంటి అని అంటే అవుతుంది అని చెప్పి చాలాసేపు అయితే వెయిట్ చేయించారు. హలో, వాటర్ పార్క్లో అయితే ఉన్నాము. ఇదిగో వాటర్ పార్క్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తానని చెప్పాను కదా, అవేంటో చెప్తాను. ఇప్పుడు చేతికి పెట్టుకొని ఉన్నానా, అది వాచ్ అనుకుంటున్నారా? వాచ్ అయితే కాదు, అది ఆ లాకర్స్కి కీ, అలాగే అందులో మనీ వేసుకోవాలన్నమాట. మనీ వేసుకోవాలనుకుంటే మనం రీఛార్జ్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఏమేమన్నా పర్చేస్ చేయాలనుకో, ఇప్పుడు ఫుడ్ ఏది ఉంది, ఫుడ్ పర్చేస్ చేయాలనుకో జస్ట్ దాని నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, దానికి కనుక అది చూపిస్తే జస్ట్ ట్యాప్ చేస్తే మనీ కట్ అయిపోతాయి. లాకర్స్ అన్నాను కదా, అది ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఇస్తారనమాట. ఎన్ని టికెట్స్ అయితే అన్ని లాకర్స్ ఇస్తారు. స్టార్టింగ్లో టికెట్స్ తీసుకొని లోపలికి రాగానే కొన్ని వాచెస్ అయితే పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించే ఉంటాయి, అవే అనమాట లాకర్ కీస్. అవి మనకి చెప్పుల దగ్గర సేమ్ లాకర్స్ కీ దానికి అదే సేమ్. అలాగే చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ డ్రెస్ చేంజ్ రూమ్ ఉంటుంది. సో అవైతే మొత్తం కంప్లీట్గా వీడియో అయితే అసలు నాట్ అలౌడ్ అండి, ఫోన్స్ అసలు ఓపెన్ చేయకూడదు అక్కడ ఆ ప్లేస్లో. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి రూమ్ అయితే ఇవ్వరు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరికీ కంబైన్డ్గా ఒకటే ఉంటుంది, కాకపోతే సెపరేట్ లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్ ఎదురుగా ఎవరికి వాళ్ళు బట్టలు అయితే చేంజ్ చేసేసుకోవటమే. నాకు ఇది కొంచెం వియర్డ్గా అనిపించింది. ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనము నది ఒడ్డున స్నానాలకు వెళ్ళినప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు అక్కడే ఒకటే టెంట్లో డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటారు కదా, అట్లా అనమాట. సేమ్ అది అట్లాగే, కాకపోతే జెంట్స్కి లేడీస్కి వేరుగా ఉంటాయి. పక్కనైతే కాదు, వేరే వాళ్ళకి ఎక్కడో ఉంటుంది, వీళ్ళకి లేడీస్కి ఎక్కడో ఉంటుంది అనమాట. నాతో పాటు ఇంకా 2 వచ్చారు కదా, ఒక ఆవిడ అసలు తనైతే ఇది ఎక్కడ విడ్డోరని రా బాబు, తను ఇంగ్లీష్లో అట్లాగే కన్వే చేసింది, ఇది ఎక్కడ విడ్డోరు, అసలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికక్కడ సెపరేట్ టాయిలెట్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ రూమ్స్ ఉంటాయి కదా, అసలు ఇక్కడ రూమ్ కూడా లేదేంటి, అట్లీస్ట్ ఇంత ఓపెన్గా ఇలా చేంజ్ చేసుకోవటం ఏంటి అని చెప్పి తను చాలాసార్లు అనుకుంది. నాకు కూడా అట్లాగే అనిపించింది అనమాట. నేనైతే నాకు నేనే థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఇంకా నయ్యో నేను ఇక్కడ వాటర్లో ఆడుకోవడానికి దిగలేదు, నేను కూడా ఇట్లాగే ఇబ్బంది పడాల్సి వచ్చేపించింది. అండ్ ఈవెన్ టాయిలెట్స్ దగ్గర కూడా డోర్స్ అయితే లేవు. మామూలుగా ఇట్లా వాటర్లో దిగిన తర్వాత ఎవరికి వాళ్ళు వాటర్ తోటి వాష్ చేసేసుకొని దాని తర్వాత చేంజ్ చేసుకుంటారు కదా, కనీసం అక్కడ అట్లా కూడా సెపరేట్గా అయితే లేదు, అంత వరుసగా ట్యాప్స్ పెట్టేసి ఉన్నాయి. వాటిల్లో అయితే ఇంకా వీళ్ళందరూ ఎట్లా ఉంటున్నారో ఏమో బాబా అనిపించింది. మా పిల్లలైతే ఎంత గొడవ చేసేసారు, అమ్మ ఏంటిది ఇదంతా ఇక్కడ ఇంత ఓపెన్గా ఉంది, నన్ను ఇంకొకసారి ఇక్కడికి తీసుకురా మాకు, నేనైతే రాను అని పిల్లలైతే ఖచ్చితంగా చెప్పేశారు. కానీ ఇక్కడ ఉన్నంతసేపు అయితే మాత్రం పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. లోపల వాటర్ బాగున్నాయి, అలాగే బాగా చల్లగా లేవు, చక్కగా వెచ్చగా ఉన్నాయి. అదొక్కటే కొంచెం బెటర్గా అనిపించింది. రిమైనింగ్ ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది.
అలాగే మనం ఇక్కడికి సెపరేట్గా హెయిర్ డ్రైయర్స్ అయితే క్యారీ చేయక్కర్లేదు. డ్రెస్ చేంజ్ దగ్గరే హెయిర్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి, ప్లగ్స్ ఉన్నాయి, మంచిగా పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. అంతా చాలా బాగుంది. కాకపోతే సెపరేట్గా లేదు అంతే, మొత్తం అందరికీ కలిపి ఒకటే ఉంటుంది. అక్కడ మాత్రం ఇబ్బంది పడతారు. మా కిట్టు తెలుసా, ఫస్ట్ టైం వాళ్ళ డాడీ లేకుండా వాటర్లోకి అయితే దిగాడు. ఫస్ట్ అస్సలు దిగనని ఎంతసేపు నా పక్కనే కూర్చున్నాడో. దాని తర్వాత లేదు నాన్న, పిల్లలు ఉన్నారు చూడు, చక్కగా ఆడుకుంటున్నారు, నువ్వు కూడా వెళ్ళు అని అసలు ఆల్మోస్ట్ 1 అవర్ చెప్తే కానీ కాస్త ముందుకి అట్లా వెళ్ళి ఆడుకోవటం అయితే మొదలు పెట్టలేదన్నమాట. తనకి వాటర్ అంటే చాలా భయం, అస్సలు వెళ్ళడు. అసలు వాళ్ళ డాడీ పక్కనున్నా కూడా చాలా భయపడిపోతాడు, అరుస్తూ ఉంటాడు నేను రానంటే రానని. కానీ ఫస్ట్ టైం కాస్త ఎప్పటికో కానీ లోపలికి వెళ్ళి ఆడుకున్నాడు. ఇంకా బయటికి రాగానే ఇట్లా అయితే ఉన్నాయి అన్ని గేమ్స్ అనమాట. మనీ వేసుకొని గేమ్ అయితే ఆడుకోవాలి. అక్కడ చిన్న టాయ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే గెలుచుకోవచ్చు. మా పిల్లలు ఆడతానన్నారు కానీ నేనైతే ఆడించలేదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అవి. మామూలుగా వెళ్ళేటప్పుడే ఫొటోస్ తీద్దాం అనుకున్నాం, కానీ చాలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఫొటోస్ తీసాను పిల్లల్ని. షూస్ లాకర్ అన్నాను కదా, ఇదిగో ఇట్లా లాకర్స్ ఉంటాయి, ఎవరి షూస్ వాళ్ళ లాకర్లో పెట్టుకోవాలి. అసలు ఈ పిల్లల్ని ఫొటోస్ తీద్దామంటే ఒకటే ప్రాబ్లము, ఒకళ్ళు దిగుతానంటే ఇంకొకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పక్కన బుడ్డాడు చూసారా, ఆడి పేరేమో అలెక్స్. ఫొటోస్ దిగుదు కానీ రారా అయ్యా అంటే నేను దిగనని ఓ పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ అట్లా మా బుడ్డాడు ఉండేవాడు, కానీ మా బుడ్డాడికి ఫుల్ ఆకలేసేస్తుంది. చక్కగా చేతికి తినటానికి ఇచ్చాను, అందుకని చెప్పి అవి తినుకుంటా అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగాడు. ఇదిగో లాకర్స్ అయితే ఇట్లా ఉంటాయి. చెప్పుల స్టాండ్ దగ్గర ఇంకా వీడియో అయితే తీసాను. లోపల అసలు వీడియో తీయకూడదు కదా, సో అందుకని చెప్పి ఇక్కడ చూపిద్దామని ఇట్లా ఉంటుందని చెప్పి తీసాను. ఇక్కడ సేమ్ ఇట్లాగే ఉంటాయి, కాకపోతే లోపల డ్రెస్ చేంజ్ రూమ్ దగ్గర పెద్దగా ఉంటాయి లాకర్స్. ఏంటా ఏ ప్రాబ్లం లేకుండా, ఏది మర్చిపోకుండా బయటకు వచ్చేస్తామని అనుకునే లోపే మా పెద్దడు తన జాకెట్ అయితే మర్చిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళి జాకెట్ తీసుకొని అట్లాగే మేమిద్దరం అక్కడ ఒక ఫోటో దిగేసి వచ్చాము. అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్ గురించి అయితే చెప్పాను కదా, సో మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్. మరొక మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను.